నిరుద్యోగ అభ్యర్థులు కష్టపడి చదివితే ఉద్యోగం సాధించవచ్చని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగ అభ్యర్థులతో మాట్లాడారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ పర్యటించారు. వార్డులో నెలకొని ఉన్న సమస్యలను కాలనీ వాసుని అడిగి తెలుసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో జరగనున్న కాంగ్రెస్ నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి దేవరకొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ శ్రేణులు వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు చెత్రినాక ఏసీపీ చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో 100 మంది పోలీసులతో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రేషన్ డీలర్లు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. తెలంగాణ మాజీ సీఎం కల్వకుట్ల చంద్రశేఖరరావు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ పరిధిలోని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్లో గల జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో శనీశ్వరునికి తిలా మరియు తైలాభిషేకాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మణుగూరు మండల పరిధిలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను తనిఖీ చేశారు. మణుగూరు కొత్తగూడెం ప్రధాన రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్న ప్రతి వాహనాన్ని నిలిపి క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 357.90 అడుగులు ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ 1,800 కోట్ల రూపాయలు కట్టాలంటూ ఐటీ సంస్థ ఆదేశాలు జారీ చేయడం బీజేపీ కుట్రలో భాగమని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై 108 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ శంకుస్థాపన చేశారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలనకు వెళ్లనున్న భరాసా అధినేత కేసీఆర్ కు పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. భువనగిరిలో మార్నింగ్ వాకర్స్ ని బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. తుర్కపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి జనగామ పర్యటనకు వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్ కు ఆమె ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. రైతుల పంట పొలాలకు నీళ్లు ఇప్పించని మేడిపల్లి సత్యం అసమర్థతకు నిదర్శనమని ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటకు ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎండిన పంటలను పరిశీలించేందుకు బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవురుప్పల మండలం దరావత్ తండాకు చేరుకోనున్నారు.
కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాకు చెందిన శివభక్తుడు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైల పుణ్యక్షేత్రానికి కర్రల కాళ్లతో పాదయాత్ర చేస్తున్నాడు. బీజాపూర్ పట్టణానికి చెందిన బద్రీనాథ్ తన కాళ్ల కింద 2 కర్రలు కట్టుకొని కర్రల మీద కాలినడకన శ్రీశైలం వెళుతున్నాడు. రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పద్మజ టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. అనంతపురం టికెట్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఇవ్వకపోవడంతో టీడీపీ కార్యకర్తలు మనస్తాపానికి గురై పురుగుల మందు తాగారు. కార్యకర్తలు స్పందించి వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అద్దంకి టీడీపీలో తమకు తగిన సముచిత స్థానం ఇవ్వడం లేదని అద్దంకి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సాధు వెంకటేష్ మీడియా సమావేశం ద్వారా వాపోయారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మినగూరుకు చేరుకున్నారు. దారి పొడవునా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఈలలు కేరింతలతో ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. టెక్కలి మండల కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ఆవరణలో మధ్యాహ్నం గుర్తు తెలియని ఒక వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. దీనిపై టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని కాకతీయ నగర్లో నూనె మల్లయ్య వ్యవసాయ బావి వద్ద శనివారం వింత ఆకారం కలిగిన పక్షి కనిపించింది. ఈ వింత పక్షిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. జిల్లాలో తాటి ముంజల విక్రయాలు విరివిగా కొనసాగుతున్నాయి. తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువ, క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల కాల్షియం, ఫైటోన్యూట్రియన్స్, విటమిన్లు పుష్కలం. అందువల్ల వీటిని తినడంలో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.